ఇక కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఉదయం 6 గంటలకే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు అంటున్నారు. ఇక పింఛన్ల పంపిణీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది టీడీపీ నేతలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారికి పింఛన్ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం పెంచిన పింఛన్లు సరిగ్గా 1వ తేదీ ఇస్తుండటంతో లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడేందుకు. చెప్పండి సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పండుగ వాతావరణం నెలకొనిపోయింది. అందులో భాగంగా కర్నూలు సంబంధించి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు అధికారులందరూ కూడా తెల్లవారుజాము 5:30 గంటలకే లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్ళాం. మమ్మల్ని చూసిన వెంటనే అందరూ ప్రేమతో స్వాగతం పలికారు. అదేవిధంగా అధికారులు వాళ్ళందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం 3,000 నుంచి 4,000 పెంచినటువంటి పెన్షన్, అదేవిధంగా ఏదైతే ఈ 3 నెలలు మే, జూన్, జూలై ఈ 3 సంబంధించి 3 నెలలు కూడా ఇస్తానని మాట ఇచ్చాడో 7,000 రూపాయలు పెన్షన్దారులకు ఇచ్చిన వెంటనే వాళ్ళ కళ్ళలో ఆనందం చూసాం. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 3,000 నుంచి 6,000, దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళది 5,000 నుంచి 15,000 పెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమ అభిమానం చూస్తే చంద్రబాబు గారిని దేవుడని చెప్పారు అందరూ. మా నాయకులందరూ చూసి వాళ్ళు బంధువుల మాదిరి, సాక్షాత్ వాళ్ళు కాపాడుకొచ్చినటువంటి దేవతల మాదిరి కూడా భావించారు. వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు అది సంతోషం అనిపించింది. ఇది తెలుగుదేశం విజయం, చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట నిలబెట్టుకోవడానికి అనడానికి నిదర్శనం అని కూడా మీ ద్వారా తెలియజేస్తుంది. మీరు చెప్పండి సార్. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం మార్చి, ఏప్రిల్లో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో 3,000 నుంచి 4,000 పెంచుతూ, ఆ పెంచినటువంటిది ఏప్రిల్, మే, జూన్ కలిపి ఈరోజు జూలైలో 1వ తారీఖున 6 గంటలకు 7,000 రూపాయలు వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు యొక్క మార్క్. చంద్రబాబు నాయుడు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఆయనే దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనకు తెలుసు ఎలా ఇవ్వాలి, సంపద ఎలా తెచ్చుకోవాలో తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇది సాధ్యం కాదు, నేను పెంచనని చెప్పాడు. 2019లో ఎన్నికల్లోకి రావడానికి 3,000 ఇస్తానని చెప్పి ఆయన 5 ఏళ్ళు 3,000 ఇవ్వడానికి చేతగాల 2 నుంచి 3,000 పెంచి లాస్ట్లో ఇచ్చాడు. మేము ఇంకా ప్రభుత్వం మాది వచ్చిన వెనకది కూడా 3 నెలలు కలిపి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజానికం అవ్వ తాతగా ఆసరగా ఆయనకు చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. వాళ్ళ ఆనందం చూసాం. ఈరోజు మేము కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు అయితేనేమి, సోమిశెట్టి గారు అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి, మా తెలుగుదేశం ముఖ్యులందరూ, టౌన్ అధ్యక్షులు అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. మొత్తం 1వ తారీఖు అంటే 1వ తారీఖు పక్కడ్బందీ ప్రణాళికతో పంచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు చెప్పండి సార్, ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా సార్? 6 గంటలకు వెళ్ళి ఇంటింటికి తలుపు తట్టి పింఛన్లు ఇచ్చిన పరిస్థితులు చూసారు? పూర్తి సాధ్యం కాలేదు, కానీ అది చంద్రబాబుతో సాధ్యం అయ్యేది. ఏదైతే 1వ తారీఖు పంచుతున్నాడో తూచా తప్పకుండా పార్టీ యంత్రాంగాన్ని, అధికారులను అందరినీ కూడా ఇలా పబ్లిక్లోకి వచ్చి ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసినారంటే అది చంద్రబాబు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, అసలు ఇది సాధ్యం కాదు, ఎక్కడి నుంచి వస్తుంది చంద్రబాబు ఉత్తుత్త మాటలు చెప్పాడు, ఎన్నికల్లో వాగ్దానం అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్పేది, నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇది సాధ్యం చంద్రబాబు అవుతుంది కాబట్టే ఆయన ఇచ్చేది తెలుసు, ఆదాయం ఎట్ట తెచ్చేది చంద్రబాబు తెలుసు. నీకు ఆదాయం ఎట్ట తెచ్చేది తెలియదు, అప్పులు తెచ్చేది మాత్రం నీకు తెలుసు. కాబట్టి నీవు ఇంకా పనికిరామని చెప్పి ఆంధ్రదేశ ప్రజలు అంతా చీకొట్టారు. ఈరోజు ఏదైతే వాగ్దానం వేసో అన్ని తూచా తప్పకుండా ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్ర.